హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్డీఏ కూటమితో ఇప్పుడు విజయ్ దళపతి గారు చేరతారా అన్న ఒక చర్చ అయితే జరుగుతోంది. అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి విజయ్ తో చర్చలు జరుపుతున్నారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరిగే అవకాశం ఉంది? తమిళనాడు పాలిటిక్స్ లో ఎలక్షన్స్ డేట్స్ కూడా రావడం కూడా చూసాం కాబట్టి ఇప్పుడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారిపోయింది. దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్న ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇక్కడ కూటమి ఫామ్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు, అది మనం చూసాం. ఇప్పుడు అలాగే తమిళ పాలిటిక్స్ లో కూడా విజయ్ దళపతి గారిని ఎన్డీఏ కూటమిలో చేర్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు చర్చలు జరుపుతున్నారంటూ కూడా వార్తల ప్రచారంలో ఉండడం చూస్తున్నాం. మరి చేరే అవకాశం ఉందా? సో ఈ చర్చ జరుగుతుంది, మీరేం చెప్తారు? యాక్చువల్గా అయితే విజయ్కి చేరాలని లేదు, అంటే చేరకూడదని కాదు. అతని ఉద్దేశం ఏంటంటే బీజేపీతో చేతులు కలపటం వల్ల నష్టం జరుగుతుందా అనేది అతని ఆలోచన అని మనకు తెలుసు. అయితే ఇక్కడ చేరితేనే అతనికి కొంచెం ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అతను ఒకవేళ ఎన్నికల బరిలో దిగినా కూడా మహా అయితే ఎంత ఓట్లు చెల్లిస్తాడు? ఓ 10% చెల్లిస్తాడా, 12% చెల్లిస్తాడా? అంతకు మించి జరగదు. మీకు మేజర్ పార్టీస్ ఒక 4-5 ఉన్నాయి. సో ఒక్కొక్క పార్టీ నుంచి 2% తీసుకున్నా కూడా 10%, మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం 10% అయితే ఓట్లు ఖచ్చితంగా చెల్లిస్తాడు. అంతకు మించి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు అతను ఉప ముఖ్యమంత్రి కావాలనుకుంటే అది జరిగే పనే? జరగదు కదా. అందులో మీకు పవన్ కళ్యాణ్ ఇక్కడ మధ్యవర్తిత్వం అన్నారు. పవన్ కళ్యాణ్ కి తర్వాత విజయ్ కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ డౌన్ టు ఎర్త్ ఉంటారు, వేరేజ్ విజయ్ ఉండరు. అందులో విజయ్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. అంటే కార్లు ఇంపోర్ట్ చేసుకుని ట్యాక్స్ కట్టకుండా, తర్వాత కరూర్ బాధితులను ఆ రోజు అతను ఒక చిన్న సానుభూతి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా అతను నెగిటివ్. వేరేజ్ పవన్ కళ్యాణ్ అలా కాదు. పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతోటే చేస్తాడు. ఏం చేసి ఆయన సంపాదించిన దాంట్లోంచి ఆయన ఖర్చు పెట్టాడు. తేడా అది. అంటే ఇతనికి కన్సర్న్ ఉంది ప్రజల మీద, పవన్ కళ్యాణ్కి. వేరేజ్ కొంచెం అహంకారం ఉంది, అది తేడా. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని అవ్వాలనుకుంటే, ముఖ్యమంత్రి అవ్వాలి అంటే నువ్వు ఎన్ని చేయాలి? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అయ్యారంటే ఎన్టీ రామారావు గారు చేసింది వేరు. ఆయన అసలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా మహిళల కోసం ఆయన దృష్టి పెట్టారు. మహిళా రిజర్వేషన్స్ తీసుకొచ్చారు, మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. ఆయన ఎన్నో చేశారు ఆయన. బట్ నువ్వు చేయడానికి అక్కడ ఏముంది? నువ్వేం చేస్తున్నావు అసలు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎన్డీఏలో ఉండటం వల్ల ఏంటండి ఇతనికి అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు 80 సీట్లు ఆఫర్ చేస్తోంది బీజేపీ, ఒకటి. రెండోది 80 సీట్లే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటుంది. కానీ 80 సీట్లు చాలా ఎక్కువ నా దృష్టిలో. ఇవాళ మీకు ఏబీపీ న్యూస్ మ్యాట్రిజ్ అని వాళ్ళు ఇప్పుడు టీవీకి ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే మీకు ఎన్డీఏకి 114 నుంచి 127, డిఎంకే ప్లస్ 114 టు 127, అదర్స్ కి 7 to 18 ఇచ్చారు. ఇది చూసుకుంటే కనుక అయితే మీకు ఇప్పుడు ఎన్డీఏతో చేరడం వల్లే ప్లస్ అని తెలుస్తుందిగా విజయ్కి. ఇంకొకటి 80 సీట్లు అక్కర్లేదు. ఇప్పుడు అతని కెపాసిటీ ఎంతో చూడాలి కదా. 10% అంటే ఎన్ని సీట్లు ఇస్తే సరిపోతుందో చూసుకోవాలి. 275 స్థానాలు, ఓ 25-30 సీట్ల కంటే అవసరం లేదు, ఎందుకంటే అందులో ఎన్ని నెగ్గుతాడో తెలియదు. సో ఇవన్నీ ఆలోచించుకోవాలి. తర్వాత ఇవాళ మీకు యాక్చువల్ గా ఎందుకు ఇంత పట్టుదలగా ఉంది బీజేపీ విజయ్ని చేర్చుకోవటానికంటే, మీకు 1947 నుంచి 67 వరకు 2 దశాబ్దాలు కాంగ్రెస్ పాలించింది. ఎవరెవరు ఉన్నారు? కుమారస్వామి రాజా, తర్వాత కామరాజ్ నాడార్, తర్వాత అంటే చివరికి కామరాజ్ నాడార్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్నారంటే కాంగ్రెస్ తరఫున. తర్వాత మీకు డిఎంకే అధికారంలోకి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 59 సంవత్సరాలుగా డిఎంకే ఏఐడిఎంకే వాళ్లే పరిపాలిస్తున్నారు చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు డిఎంకే పాలన అంటే ద్రవిడ పాలనకు అంతం పలకాలనేది బీజేపీ ఎయిమ్ గా తెలుస్తోంది. సో దానికోసం అని కూడా వాళ్ళు ఇంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ ని మధ్యవర్తిగా పంపుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకండి, ఇన్ వాట్ వే హీస్ కనెక్టెడ్ అంటే, ఇక్కడ మీకు యాక్చువల్ గా మొన్న కూటమి 2024లో కూటమిలో బీజేపీ చేరటానికి ఒక రకంగా పవన్ కళ్యాణ్ కారణం. సో అదే రకంగా ఇప్పుడు అతను ఒక నటుడు, విజయ్ కూడా ఒక నటుడు. ఏజ్ కూడా పెద్ద ఎక్కువ తేడా లేదు ఇద్దరికి, అంటే కంపారిటివ్ గా చూసుకుంటే 5-6 ఏళ్ళు తేడా ఉంటుంది. ఇక్కడ పవన్ కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అదే విధంగా అక్కడ విజయ్ కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉమ్, కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్తే అతను వింటారేమో అని ఒక సదుద్దేశంతో ఆయన్ని మీడియేటర్ గా పెట్టడం జరుగుతుంది. ఇంకా ఈ స్పెక్యులేషన్ లో ఉంది. ఇది నిజంగా కార్యరూపం దాలుస్తుందా అనేది మాత్రం మనకి ఇంకా తెలియదు. ఓకే. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇవాళ ఏఐడిఎంకే లో కూడా చీలి కొద్దిబాటు వచ్చింది. ఉమ్, ఇప్పుడు అతను ఎవరు, ఎడప్పాడి ఉన్నారు. ఎడప్పాడికి పర్వాలే, కొంచెం మంచి పేరే ఉంది. తను పన్నీర్ సెల్వం వెళ్ళి డిఎంకే లో చేరాడు ఆయన. తర్వాత శశికళ విడిగా ఒక పార్టీ పెట్టుకుంది. అంటే వీళ్ళందరూ కూడా పార్టీకి ఏ రకంగా నష్టం చేకూరుస్తారంటే ఓట్లు చీల్చడం ద్వారా. ఓకే. సో ఇవన్నీ కూడగట్టాలి అంటే ఇవాళ ఏఐడిఎంకే తోటి ఇప్పుడు వీళ్ళు చేరితే కనుక అయితే ఎవరు టీవీకే ఉమ్, కొంచెం బలం వస్తుందా, లేదు ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఓటుగా మారతారా, అది కూడా చూడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరిగిందో అదే విజయ్కి జరుగుతుందా? ఒకవేళ అలా జరిగింది అనుకుందాం, ఏవైతే ఎక్కువ ఇంపాక్ట్ లేదు విజయ్ వల్ల అని అనుకుంటే కనుక అయితే అప్పుడు డిప్యూటీ సీఎం గా అవుతాడా అవడా? ఓకే. కాదు నేను ముఖ్యమంత్రే కావాలి అనుకుంటే హీ హ్యాస్ టు వెయిట్ అనదర్ 2-3 టర్మ్స్. యాక్చువల్ గా చూడాలంటే అవును. ఇప్పుడు మనం మాట్లాడటం వేరు, మాటలు ఓటుగా మారటం వేరు. ఇప్పుడు ఒక సినిమా నటుడిగా అతను గుర్తింపు ఉండొచ్చు, కానీ ఒక మనిషిగా అది ముఖ్యం. మానవత్వం అనేది చాలా అవసరం. అది లేదు అని కరూరు సంఘటన ప్రూవ్ చేసిందిగా. అవును. ప్లస్ డబ్బుల దగ్గర నేను ట్యాక్సులు కట్టను అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా పనికొస్తావు? ట్యాక్సులు కట్టనని నువ్వు కోర్టుకు వెళ్ళటం అనేది తప్పు కదా. ఇలాంటి పనులు పవన్ కళ్యాణ్ చేయలేదుగా. అవును. నీకు అర్థమవుతుందా? ఉమ్, ఇప్పుడు మనం కనుక తీసుకుంటే రాజకీయాల్లో ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇట్లాంటి పనులు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు, ఏ ముఖ్యమంత్రి చేయలే. అవును. తమిళనాడులోనే జరిగింది అలా. ఉమ్, మరి ఇలాంటి వాళ్ళని ఎన్నుకుని ముఖ్యమంత్రిగా అవసరమా? ఇప్పుడు అసలు టీవీకే వల్ల ఎంత ప్లస్ బీజేపీకి అనేది బీజేపీ ఆలోచించాలి. ఉమ్, ఇప్పుడు అతనికి 80 సీట్లు ఇచ్చేసి నేను ఉప ముఖ్యమంత్రిని చేసేస్తామని అంటే అతన్ని లాగాలని చూస్తోంది, కానీ అతని వల్ల జరిగే మంచి కంటే చెడు ఎక్కువ ఉంటుందా, ఓకే. అది చాలా ముఖ్యం. ఉమ్, ఎందుకంటే మనం ఏదో వాపుని చూసి ఏదో బల్బు అనుకోకూడదు అంటారు కదా, ఉమ్, అట్లా అన్నమాట. ఏదో ఇతనికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇతని వల్ల మనకి మంచి జరుగుతుంది అంటే ఇంకొక రకంగా వాళ్ళు ఏం ఆలోచించి ఉండొచ్చు అంటే ఉమ్, ఇప్పుడు ఎంత వచ్చినా పర్వాలేదు, ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ కంటే కూడా లేదు, సీట్ల కంటే కూడా విజయ్ మనతో ఉన్నాడు అనే భావనే చాలు అనుకుంటున్నారా? ఉమ్, అంటే విజయ్ ఒక రకంగా క్రిస్టియన్ కూడా కావడం. ఎందుకంటే Okay. నిన్న కూడా మీకు స్టాలిన్ చాలా పర్టికులర్ గా చెప్పాడు, మేము ముస్లిమ్స్ వైపే ఉంటాము, ముస్లిమ్స్ కి మేము మా అండ ఉంటుంది అని ఉమ్, ఖచ్చితంగా నిన్న చెప్పాడు. ఉమ్, తర్వాత ఏప్రిల్ 23 ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు కదా, దాని మీద కూడా అతను ఒక కమెంట్ చేశాడు. ఉమ్, అంటే మోదీ పర్యటనలన్నీ అప్పటికి ముగుస్తాయి కాబట్టి ఏప్రిల్ 23 తమిళనాడు ఎన్నికలు పెట్టారా ఉమ్, అంటే ప్రతి దాంట్లోనూ ఒక కుట్రకోణమో లేకపోతే ఒక నెగిటివ్ చూడటం అనేది అపోజిషన్స్ కి అలవాటు అయిపోయింది. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలన్నీ. ఉమ్, ఇది చాలా తప్పండి. అంటే ఇక్కడ నాకు డిఎంకే అయినా అంతే, బీజేపీ అయినా అంతే, లేదు మమతా బెనర్జీ అయినా అంతే, ఏ పార్టీ అయినా మీరు ప్రజల కోసం ఎవడో ఆలోచించట్లా. నేను చెప్తున్నది అది, ప్రజల మంచి కోసం మీరు ఆలోచించట్లా. ఓకే. ఫస్ట్ అది చెయ్యండి. మీరు వద్దామా, ముఖ్యమంత్రి అయిపోదామా, సంపాదించుకుందామా, ఇది కాదు ఆలోచించాల్సింది. ప్రజలకు ఏం కావాలి? ఇవాళ సామాన్య మానవుడి నడ్డి విరిగిపోతుందండి. ఇవాళ అక్కడెక్కడో యుద్ధం వస్తే ఇవాళ మనం పప్పులు ఉప్పులు నూనె కొనుక్కోగలుగుతున్నామా? మీరు నేను ఉమ్, ఎంత రేట్లు పెరిగాయి, జిఎస్టీ ఎంత పెరుగుతోంది. అవును. వీటి మీద మీరు మాట్లాడండి. మీరందరూ కూడా రాజకీయ నాయకులు అయితే విజయ్ అలాంటి వాటి మీద మాట్లాడాలి. వాటి మీద బీజేపీతో చర్చలు చేయాలి. అప్పుడు సీట్ షేరింగ్ తీసుకోవాలి. నేను చెప్తున్నది అది. ఉమ్, మనకి జీతాలు పెరగవు, ఇక్కడ రేట్లు పెంచుతారు మీరు. సామాన్య మానవుడికి కావాల్సిన అంశాల మీద అర్థమైందా? నేను మహిళలకు ప్యాడ్స్ ఇస్తాను, ఓకే బాగుంది, ఉమ్, ఉచితంగా ప్యాడ్స్ ఇస్తా అన్నాడు. తర్వాత రేషన్ షాపుల్లో పిల్లలకి ఇక్కడ 15,000 ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఇస్తా అన్నాడు. మీరు ఉచితాల కంటే కూడా మనం ప్రతిసారి చెప్తున్నాం, ఉమ్, విద్య వైద్యం ఉచితంగా ఇవ్వండి ప్రజలకి, ఇంకేది అవసరం లేదు, మీరు జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉంటారు. అవును. మీరు తినాలని ఆలోచించకండి, ప్రజలకు ఏం చేస్తే మంచిదో ఆలోచించండి అని మనం ఖచ్చితంగా చెప్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.